గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారమ్మా? అందరికీ ఆదివారం శుభాకాంక్షలు. ఈరోజు ఆదివారం కదా, ఏమి వెరైటీస్ వండుతున్నారు? నేనైతే ఏం వండుతున్నాను తెలుసా? చూపిస్తాను మీకు చూపిస్తాను. నేనేం వండుతున్నాను మీకు చూపిస్తాను. చూడండి, ఒక్క నిమిషం అండి. ఈరోజు కర్రీ విశేషాలు. ములక్కాళ్ళు ఎక్కడున్నాయమ్మా? ఇదిగో మటన్ కూర. మటన్ బోన్. ఇదిగో బోను మటన్ కూర వండుతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగో జీడిపప్పు నానబెట్టాను. జీడిపప్పు కూర బాగుంటుంది. టమాటాలు, పచ్చిమిర్చి, అల్లము, ఉల్లిపాయలు రెడీ చేశాను. ఇది ఇప్పుడు మసాలా వేసుకుందాము. ఏం చేస్తున్నారమ్మా? నా వీడియోలకు లైకులు కొట్టుండమ్మా. మీరు అందరూ లైకులు కొడితే కదమ్మా మనకు బాగుంటుంది. ఏం చేస్తున్నారమ్మా? మీరు ఏమి వండారమ్మా వంటలు? మేమైతే అల్లము ఎక్కువ అయిపోతుంది బాగా. నేనైతే మటన్ కర్రీ వండుతున్నాను అన్నమాట. ఇవాళ మటన్ కర్రీ వండుతున్నాను. మీరందరూ వస్తారా, తింటారా? మీరేం వండారమ్మా? వీడియోలు లైక్ చేస్తున్నారా? ఇవాళ ఇంకో విశేషము ఏంటో తెలుసా? మే 3వ తారీఖు కదా ఈరోజు మా మనవడు, మా పెద్ద అబ్బాయి కొడుకు జాయ్ బాబు, వేపాడ జాయ్ బాబు హ్యాపీ బర్త్డే. తెలుసా అండి? అందరూ బ్లెస్సింగ్ ఇవ్వండి మా మనముడికి. మా జాయ్ బాబు ఎప్పుడు చల్లగా ఉండేలాగా మీరు అందరూ కూడా బ్లెస్సింగ్ మీ ప్రార్థనలో చెయ్యండి అమ్మా. ఇది అల్లం వెల్లుల్లిపై వేసేసుకుందాం, మిక్సీ పట్టేసుకుందాం. 12 అయిపోయింది, టైం చూసుకోలేదు. దీన్ని రాత్రి కాస్త బాగాలేదు, ఒంట్లో బాగట్లేదు. ఎండకనుకుంటా నీరసం వచ్చేసి అసలు బాగట్లేదమ్మా. బాగట్లేదు ఫ్రెండ్స్. చాలా నీరసంగా ఉంటుంది. పోయి మర్చిపోతాను, పెట్టేస్తాను, మర్చిపోతాను. అలా పాడైపోతాయి. అది ఫ్రెండ్స్, మోటార్ వేసేసినట్టున్నారు, ట్యాంక్ నిండిపోయింది. నేనైనా అదమ్మా. ఇవి మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టేసుకొని అప్పుడు మనం కర్రీ కుక్కర్లో వేసేస్తాను. గమ్మున అయిపోద్ది కదా, కుక్కర్లో వేసేస్తాను. ఎందుకంటే లేట్ అయిపోద్ది. కుక్కర్ తీసేస్తాను, కుక్కర్లో వేసేస్తాను, గమ్మున అయిపోద్ది. ఒక 4 విజిల్స్ వేస్తే అయిపోద్ది కూర. కుక్కర్ అయితే కొడవండి. మళ్ళీ అది ఉడికేసరికి లేట్ అవుతుంది. కుక్కర్ అయితే పట్టి పెట్టేస్తున్నాను. కుక్కర్ పెట్టేస్తాను, ఆన్ చేస్తాను. కుక్కర్ పెట్టేసానమ్మా.
ఇది మిక్సీ పట్టేసుకున్నాము. అల్లం వెల్లుల్లిపాయ, అల్లము వెల్లుల్లిపాయ మసాలా వేసామమ్మ. ఎందుకు ఇవి కూడా వేసేద్దాం, అన్నీ కలిసి మిక్సీ మసాలా అయితే. జీడిపప్పు, కొన్ని జీడిపప్పు వేసా, బాగుంటుంది కూర, కమ్మగా ఉంటుంది. ములక్కాళ్ళు ఉన్నాయి, ములక్కాళ్ళు కూడా వేస్తాను. గసగసాలు లేవు, గసగసాలు ఉంటే ఇంకా బాగుండదు. గసగసాలు లేవు మరి. కాస్త సోపు వేసుకుందాం, సోపు కొంచెం. అల్లము వెల్లుల్లిపాయ, జీలకర్ర వేయాలి, లవంగా, యాలక్కాయ, దాల్చిన చెక్క, షాజీరా, మసాలా అయితే అయిపోయింది. మసాలా అయిపోయింది. సామాన్లు చదివే కొద్ది సామాన్లు. కుక్కర్ పెట్టాం కదండి, ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది, ఆయిల్ వేసాను. ఈ పక్కన రైస్ పెట్టాను, రైస్ పెట్టాను ఆ పక్కన. అన్నీ సిద్ధంగా ఉన్నాయనుకోండి, కొమ్మున అయిపోద్ది వంట. ములక్కాళ్ళు మొన్న ములక్కాళ్ళు తీసుకున్నాము. ఈయన తెచ్చారు, మా ఆయనగారు తెచ్చారు ములక్కాళ్ళు. అవి నేనేమి ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయాను. సర్లే మటన్ కూరలో వేయచ్చని ఇప్పుడు ఇందాక రాత్రి ఫ్రిడ్జ్ తీస్తే ఫ్రిడ్జ్లో కనిపించాయి. ఓహో, ములక్కాళ్ళు ఉన్నాయి కదా, లేతకాళ్ళు అనమాట, బాగున్నాయి, చూపిస్తాను. ఇవ్వండి, ములక్కాళ్ళు మటన్ బాగుంటుంది కూర, అందుకని బాగున్నాయి, లేత ఉన్నాయని ఇంకా వండుతుంది అనమాట. బాబు ఫోన్ చేశారు పొద్దున్న, అమ్మ ఏం తెమ్మంటావు అన్నాడు. చికెన్ కూర అసలు తినబుద్ధి అవ్వట్లేదమ్మా, మటన్ తే బాబు, మటన్ కూర వండుకుందాము, కేజీ 1000 రూపాయలు అంట. అది అరకేజీ కూర అండి, అరకేజీ పెయింట్స్ ఆ కూర, అరకేజీ 500, ఆ కూర 500. ఏం తింటామమ్మా, ఆనియన్స్ వేసేస్తాను. ఆనియన్స్ వేసానమ్మా. ఉప్పు వేద్దాం కొంచెం, ఉప్పుతుంది కొమ్ముని. అందులో మటన్ దాంట్లో ఉప్పు వేయలేదండి, పసుపు, కారం, పెరుగు వేసి కలిపి పెట్టానండి. అది కొంచెం మగ్గుతుంది. మా అబ్బాయి కొత్తిమీర, కరివేపాకు కట్టలా తెచ్చాడు చూడండి, కట్ట ఇలా కట్టలా కట్టి అమ్ముతున్నాడు.
వాళ్ళ ఆదివారం కదా, మార్కెట్ అన్నీ ఫ్రెష్గా వస్తాయి. కొంచెం కరివేపాకు వేసుకుందాం. చారు ఉందండి, నేను చారు పెట్టాను, చారు ఉంది. లేత కరివేపాకు, కాస్త కరివేపాకు వేసుకుందాం. అది మొక్కుతుంది. మటన్ కలిపి పెట్టేసాం కదండి, గమ్మున అయిపోద్ది. మటన్ కలిపి పెట్టేసాం కాబట్టి గమ్మున అయిపోద్ది. ఇందులో జీడిపప్పు, అల్లము, ఎల్లుల్లిపాయలు, అల్లము, ఎల్లుల్లిపాయలు, జీడిపప్పు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయ ఒకటే వేసాం. మళ్ళీ స్మెల్ నచ్చదు నాకు, ఒకటే వేసా యాలక్కాయలు. అది బిర్యానీ పువ్వు ఉంటుంది కదా, ఏంటో అంటారు, అనాస పువ్వు ఏంటో అంటారు కదా, ఆ అనాస పువ్వు వేసాను అన్నమాట. అది అనాస పువ్వు అది వేసాను అన్నమాట. చారు ఫ్రిడ్జ్లో పెట్టాను, బయటికి తీసేస్తాను. చారు కూడా మనకు ఇప్పుడు టమాటా వేసేసుకున్నాం, వేగిపోతాం. మర్చిపోయి టమాటా వేసేసుకున్నాం. అది కాస్త మధ్యాక అప్పుడు మటన్ వేసేసుకుంటాం. ఈ లోపల ఇవన్నీ కొంచెం చక్క పెట్టేసుకుంటాం. అన్నం అయితే అయిపోతుంది. అన్నం అయిపోతుంది. మీకు ఒక సర్ప్రైజ్ ఫ్రెండ్స్, మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తాను. చూడండి, చూసి ఆనందించండి, ఆస్వాదించండి. తింటాను అంటారు, ఆస్వాదించండి అని చూసి సంతోషించండి. మేము వస్తువులే కొనుక్కున్నాము. ఏం కొనుక్కున్నాము తెలుసా? దేవుని కృపతో, మీ అందరి ఆశీస్సులతో, అంటే మీ ఎవరైనా బాగోవాలని కోరుకోవాలి. అందుకనే మేము ఒక అది ఏంటంటారు, ఉండండి, ఒక డైనింగ్ టేబుల్ హాల్లో పెట్టేసుకున్నాను. అంటే గమ్మున మనకి అందుబాటులో ఉంది. ఈ వంటగదిలో ప్లేస్ సరిపోదు, అందుకని హాల్లో సెట్ చేస్తాడు మా అబ్బాయి. బాగానే ఉంటుంది అమ్మ. అది ఇంకా కట్టను కూడా ఏదో వేసుకోవాలంట అడ్డంగాను. గమ్ముని ఎవరైనా వస్తే సోఫా సెట్ ఆ చివరికి పెట్టాము. మీకు చూపిస్తాను ఎలాగో సెట్ చేస్తానండి. ఎవరు కొన్నారు తెలుసా? మా పాప కొంది. మా పాప కొనిచ్చారు, మేము కొనుక్కోలేదు ఫ్రెండ్స్, మా పాప కొన్నారండి. మా పాప కొనిపెట్టారు. ఎందుకంటే పిల్లడు ఎవరు వచ్చినా, మా చిన్నబ్బాయి పాపం దివానా కాట్ లేదు, అది లేక పడుకోవటానికి కింద పడుకుంటున్నాడు. వాడు ఎవరు వచ్చినా కింద పడుకోవటమే, మంచం లేక. అయినా మంచం ఉంది కానీ మా అమ్మ వాళ్ళు పెట్టింది, అది దివానా కాట్ చేయిందామంటే అవ్వలేదు, కుదరదు అన్నారు. అది ఇప్పుడు సన్ క్లాస్ మంచాలు కదా పూర్వము, ఇంకా అందుకనే కుదరదు అన్నారు. ఇంకా ఆ మంచం ఏం చేసాం, పైన కుర్రాడు రూమ్లో అద్దుకుంటాడు, ఆ అబ్బాయిని వాడుకోమన్నాం అన్నమాట. అదేండి, చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళేమో రూముల్లో పడుకుంటున్నారు, మేమేమో కింద పడుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి మా హస్బెండ్ కూడా, మా ఇంట్లో కూడా కింద పడుకోవాల్సి వస్తుంది పాపం.
అందుకే కొనుక్కున్నామండి. పసుపు వేస్తున్నాం కొంచెం ఇందులో. పసుపు కొంచెం కారం, అంటే అందులో కారం సరిపోదు, ఒక్క స్పూన్ వేసా ఇందులో కొంచెం సరిపోదు. కలిపేసుకొని ఇప్పుడు మాంసం వేసేసుకున్నాం. ఎవరో బెది కొడుతున్నారు, ఒక్క నిమిషం ఉండండి. మటన్ వేసేసాను, ఇట్లా కలుపుకొని పెరిగేసాం కదా, బాగుంటుంది. ఇప్పుడు మసాలా కూడా వేసేసుకుందాం. మసాలా వేసేసుకుందాం. కొంచెం మసాలా ఉంచుకున్నాను. సాయంత్రం కాలే చికెన్ అని తెస్తే బాబు, మా ఆయనగారని తెస్తారు. నేను మటన్ తిన్నండి, మటన్ తిన్నాను, చేపలు తిన్నాను. మొన్న షుగర్ డాక్టర్ గారు కూడా మటన్ అలాంటివి తినకూడదమ్మా అన్నారు. అందుకని నేను మటన్ తిన్నాను. ఇప్పుడే కదా, నేను ఎప్పుడు మటన్ తిన్నాను, అది జిడ్డుగా ఉంటుందని తిన్నాను నేను మటన్. కలిపేసుకున్నాను, మసాలా వేసాం కదా, కలిపేసుకున్నాం. ఇట్లా వేసేసుకొని అన్నీ సరిగ్గా వేసుకొని ముక్కలు కూడా వేసేసుకుందాం. ములక్కాడలు లేతగా ఉన్నాయి, ముక్కలు అయితే మాత్రం ములక్కాడలు లేతగా ఉన్నాయి. ఈ మాంసం కలిపి నీళ్ళు కొంచెం ఇందులో వేసేసుకుందాం. దానికి మసాలా అది ఉంటుంది కదండి, అందుకని వేసాను అట్లా. కొంచెం సరిపడగా వాటర్ వేసుకొని, అట్లే వాటర్ లేకపోయినా సరే కూర మాడిపోతుంది. సరే మూత పెట్టేసుకోండి. 2-3 విజిల్స్ వేసుకుంటే 3 విజిల్స్ వేద్దాం. 4 చూపిస్తున్నాను మీకు, 3 విజిల్స్ వేపిద్దాం. అప్పుడు కూర బాగా ఉంటుంది అన్నమాట. టీ తాగలేదు, కాఫీ తాగలేదు. కాఫీ పొడి మా ఆయనగారు వేసారు కానీ కాఫీ పొడి చాలలేదు, చప్పగా ఉంది, తాగినట్లేదు. కొంచెం అయిపోయింది కదా పని, కొంచెం అన్నీ సరిపెట్టేసుకొని మిషన్లో బట్టలు వేసాను. ఆ బట్టలు కూడా సరిపెట్టేస్తుంటే, ఇంకేంటమ్మా విశేషాలు? అయిపోయినాయి, పడేయచ్చు కదా. అవన్నీ ఇక్కడ పెడతారు, అన్నీ చెత్త అంత ఇక్కడ పెడతారు, చెత్త కింద. అది నాకు ఒక పనికి 2 పనులు చెప్తారు మా ఆయనగారు. నాకేమీ చేయలేక నీరసం వస్తుంది. ఈ ఎండాకాలం అసలు పడదు నాకు. ఇంట్లో ఉన్నా సరే నీరసం. నిన్నంతా చాలా నీరసం ఉంది ఫ్రెండ్స్. నిన్న అయితే చాలా నీరసం అయిపోయాను, ఏంటో తెలియలేదు, ఎందుకో తెలియలేదు, అదొక రకంగా నీరసం అయిపోయాను. ఈ మసాలా ఇందులో వేసేసుకుందాం. ఒకవేళ సాయంత్రం ఏమైనా తెస్తే, ఎక్కువ ఉంది కదా, మరీ ఎక్కువ బాగోదు. ఇంత మసాలా ఉంది, అంత ఎందుకు ఎక్కువ అయిపోయింది. ఒక్కోసారి ఈ మసాలా ఇంకో కూరకు పనిచేస్తాం. ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం.
జీడిపప్పు అది వేసాను కదా, కూర బాగుంటుంది. మనం తినడానికి నానబెట్టాను బాదం పిక్కలు నానబెట్టుకున్నాను. డాక్టర్ తినమంది. ఈ నాకు మా ఆయన గారికి మా అబ్బాయికి. అదమ్మా మటన్ కూర అయితే అట్లా అవుతుంది. ఒక్క విజిల్ వచ్చేస్తే ఒక 4 విజిల్స్ వచ్చాయంటే అప్పుడు కూర మన దగ్గరికి చేసుకోవచ్చు. అయిపోతుంది. చారు విజిల్ బయట పెట్టాలి. ఇదిగో చారు కమ్మగా ఉంటుంది. ఇదిగో చారు ఆ రోజు కన్నా మరుసటి రోజు బాగుంటుంది. మరిగిపోతుంది. చారు మరుసటి రోజుకి బాగుంటుంది అమ్మా ఫ్రెండ్స్. ఇది మనం కొన్నాం కదా గిన్నె. ఈ గిన్నె ఏంటంటారు? రైస్ కుక్కర్లోది, కరెంట్ రైస్ కుక్కర్లో గిన్నె ఇది. మంచినీళ్ళు వచ్చినప్పుడు పడతాను అన్నమాట. పట్టి వాడతాను. కుక్కర్ విజిల్ వచ్చేస్తుంది, అన్నం అయిపోతుంది. ఇందులో కొంచెం మనం బెల్లం వేద్దాం. కాఫీలో బెల్లం సరిపోవాలి. మా ఆయనగారు సరిగా వేయలేదు. అదమ్మా, చూస్తున్నారు కదా. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. ఆ వీడియోలు బాగా లైక్లు చేయండి అమ్మా. మీరు అలాగే ఉండండి. అలాగే ఉన్నారు కదా. మీకు సపరేట్ చూపిస్తున్నాను. మేము ఏం కొనుక్కున్నామో మీకు చూపిస్తున్నాం. ఇదిగో చూడండి. ఇది డైనింగ్ టేబుల్ అండి. ఇదిగోండి అద్దం డైనింగ్ టేబుల్ అండి. ఇదిగో చూసారా అద్దం డైనింగ్ టేబుల్ అనమాట. ఇదిగో చైర్స్, ఇదిగో 4 చైర్స్ వచ్చినాయి అనమాట. ఇదిగో దివానా కాటు, అదిగో దివానా కాటు. ఇక్కడ దివానా కాటు సెట్ చేసాము. ఇక్కడ డైనింగ్ టేబుల్ సెట్ చేశాను. ఇదిగో ఇక్కడ సోఫా సెట్ చేశాను. అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అక్కడ సెట్ చేశాను. ఇక్కడ కుర్చీ పెట్టాను అనమాట. మా అబ్బాయి అంతా సదిరాడు. మరి ఇక్కడ హాల్లో తప్పించి ఇగో చూసుకోండి. మీకు ఇలా చూడండి, బాగుంటుంది. ఇలా బాగుంది కదా సెట్టింగు. అంటే బాగా ఇరుగ్గా ఉండకుండా, అంటే ఓపెన్గా ఉంది. మాకు సోఫా సెట్ ఒకటే ఉంది వల్ల ఇదంతా ప్లేస్ అంతా ఓపెన్గా ఉంది. అందుకని నచ్చలేదు నాకు. అందుకే అంటే బాబు తీసుకున్నాడు అనమాట. అదిగో ఇది సోఫా సెట్టు, అది డైనింగ్ టేబుల్, ఇది దివానా కాటు అనమాట. చూసారా హాల్కి ఎంత నిండుదనం వచ్చిందో అదనమాట. అందుకనే కొనుక్కున్నాము అమ్మా. నా వీడియో ఇగో డబ్బా కొనుక్కునండి. ఇందులో డబ్బులు దాచుకోవాలి. ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. డబ్బులు 1,00,000 రూపాయలు పడతాయంట. డబ్బులు దాచుకోవాలి ఇందులో అమ్మా. అది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఏమ్మా. ఇక మా పాప పంపారు ఇవన్నీ పంపించారు. ఇగో ఇవన్నీ ఇగో మా పాప పంపించారు. ఇగో ఖర్జూరాలు తినేయి, ఇగో చాక్లెట్లు. ఇగో నేను అబద్ధమా అనండి. ఇగో బాదం పిక్కల ప్యాకెటు, ఇగో జీడిపప్పు. చూసారా జీడిపప్పు. ఇదిగో నాకు పంపారు పాప.
ఇవన్నీ పంపింది నాకు మా పాప. చూసారా, అదనమాట. అభిమానం, ప్రేమ ఉండాలి ఎప్పుడైనా సరే, తెలుసా అండి. అది ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, బెల్ ఐకాన్ కొట్టండి అమ్మా. ఓకేనమ్మా, బాయ్ ఫ్రెండ్స్. కూర అయితే విజిల్ అవుతుంది అమ్మా. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.